డైలీ మార్కెట్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి కంపు కొడుతోందని చిరు వ్యాపారుల ఆందోళన. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం డైలీ మార్కెట్ ప్రాంతంలో చిరు వ్యాపారులు శుక్రవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. తాము బయట రోడ్డుపైన చిరు వ్యాపారాలు చేసుకుంటూ కాయగూరలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాము. అధికారులు మాకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి రైతు బజార్ అని పేరు పెట్టి లోపలికి తరిమారు. ఇక్కడ కనీస వసతులు లేవు. కొంతమంది వ్యక్తులు ఈ ప్రాంతంలో మద్యం సేవించి ధూమపానం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడం వల్ల కంపు కొడుతున్న చోట వ్యాపారాలు ఎలా చేసేది, కనీసం రోజుకు 500 రూపాయలు కూడా వ్యాపారం చేసుకోలేకపోతున్నామని, మమ్మల్ని అధికారులు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గలీజ్గా ఉంది, సంత లోపల వేయండి అన్నారు. ఇప్పుడు లోపల కసువు వచ్చేసింది, చాలా డస్ట్ ఉంది, అసలు స్మెల్. క్లీన్ చేస్తాము అని చెప్పినారు, వాటర్ పెడతామన్నారు, మేము అన్ని సౌకర్యాలు చేసి ఇస్తామన్నారు. ఇప్పుడు బయట వేయించలేదు, ఇక్కడేమి అంటే ఇట్లుంది, ఇట్లా ఎక్కడ వేసేది మేము? చూడు ఇట్లా ఉంది, ఎట్లా వేసేది? ఈ గలీజ్ లో అర్థం చేస్తా అన్నారు. కావాల్సుకొని ఈడేయండి అని లోపల బయట వేసే వాళ్ళు లోపల తెచ్చేసేస్తున్నారు. ఇక్కడ ఏమిటంటే ఈ కసువు ఇట్టుంది, మందు కొట్టే వాళ్ళు ఇక్కడే, మొత్తము బాత్రూమ్ ఇక్కడే, మందులు కొట్టేది ఇక్కడే, సిగరెట్లు తాగేది ఇక్కడే, అన్ని ఇక్కడే. ఏం చేసేసారు మేము? ఎందుకు సార్ మా కడుపు గూళ్ళు కొంటా ఉన్నారు మీరు? బయట ఇంకా వచ్చేవాళ్ళు మేము నాశనం ఎత్తుకొని పుడల్లా, బయట ఇంకా వచ్చేవాళ్ళు మేము నాశనం ఎత్తుకొని పుడల్లా. ఇచ్చిన వాళ్ళు అందరినీ లోపలనే తరిమేయాల, సగం మంది బయట, సగం మంది లోపల. మేము బయట ఇంకా వస్తాం, మేము నాశనం ఎత్తుకొని పుడల్లా. మాది తేకమంది సార్, మేము తేకమందని ఇంకా వస్తాం, మా కడుపులు జరగలేదని. బాడీకి 500 పెట్టుకొని వస్తాం సార్. ఇక్కడ మేము బయట వేసినామంటే వాళ్ళకి ఏమో అర్థం కాలేదు, పోయి అడిగినామంటే ఒకే రచ్చ. ఈ కసువులు చూడండి ఎట్లుంటాయో. సరుకు తీసుకుపోయి రైతు ఏం కావాలా? రోగం వస్తుంది అంటే రాబా ఈ మాదిరి గెలీగా సిటీలో పాడ వాడుకుంటా ఉంటా. మేము అది చేస్తాము, ఇది చేస్తామని ఆ రోజు ఆ సార్ కూడా చెప్పినారు కదా. అందరూ వద్దన్నారు కదా, అందరూ లోపల పెట్టాలి కదా, సగం మంది బయట ఉన్నారు, మమ్మల్ని మార్కు బీడ పెట్టారు. చూడండి సార్, ఇది చూడండి, ఎట్లా మీద కాయల ఎవరు సార్ ఇంత దూరం వచ్చిన సార్? ఒకసారి ఆ రోజేమో సార్ ఏమో చేస్తున్నాం, ఇది చెప్పేసి ఇప్పటికేమీ లేదు. స్మెల్ సార్ అడిగిపోయింది సార్. చూడరా మా తావ మాకు వదిలితే చూడండి సార్, ఇక్కడ మబ్బు ఈ పక్క వాళ్ళకేమి వాళ్ళు ఆడ కూర్చో అంటారు, మేము దాన్ని నష్టం ఇడ మాకు. నష్టాలు అయితే అప్పులో మేము పోయి మాట్లాడితే ఏం మాట్లాడు, దండాలు పెట్టేస్తే ఏం చేయని అవుతుంది? దండాలు పెట్టేస్తే మాట్లాడాలి, ప్రజలు కష్టం తెలుస్తుంది. ఓట్లేసి గమనం ఉండిపోతాం సార్. అది ఒకసారి వీడియో పెట్టండి సార్. దాని కూడా చూడండి, స్మెల్ చూడండి చూడండి. మనం అదే కాయలు తీసి తింటామా సార్? దీంట్లో తాగిన గ్లాసులు, బాట్లాలు, వాటర్ బాట్లాలు ఎంత అసహ్యంగా ఉంటారు. ఎవరైనా కాయ కొంటారు కదా, చూడండి సార్. ఎవరైనా కొంటారు దూరం వచ్చి కాయలు క్లీన్ చేస్తాము, మేము అన్ని చేస్తాము అని చెప్పినారు. ఆ రాత్రి భయం అవుతుంది కాయల మీద. ఎవరు కానీ ఉండరు, రూపాయి సంపాదించలేదు సార్. ఈ లోపల ఇంకా 1 రూపాయి సంపాదించలే మేము. మా కడుపులు కొట్టుకుంటా ఉన్నారు కావాల్సుకొని. రానేలేదు, రానేలేదు, ఒట్టిగా గేట్ ఇచ్చేసిపోతా అన్నాము. మేము వెట్టిగా ఆటో బాడీ ఇచ్చేసిపోతా అన్నాము. ఎందుకు మా కడుపులు చూడండి, అక్కడ చూడండి ఎట్లా అట్లుంటే ఎట్లా? ఇప్పుడు మేము ఆడోళ్ళు వస్తాం, మాకు సౌకర్యం ఉండాలి కదా సార్. ఇక్కడ అందరూ చేస్తాము బయట ఉంటారు. ఇప్పుడు మేము తెగాయించి చేసేసినామంటే ఏమవుతుంది సార్? వాళ్ళంతా వేసిండారు తెగాయించి, మేము తెగాయించి చేస్తే నచ్చలే కదా అవి. మేము ఎందుకు ఉన్నాం కట్టుబడి? వాళ్ళు చెప్పిన మాట బదులు కట్టుబడి ఉన్నాం ఈడ.
ఈ రోజు వాళ్ళే కానీ వేయమని ఇంటే మేము వేసుకొని ఉంటాం కదా, సగం మంది నేర్పించినారు మమ్మల్ని వరకు బయట అంతా కూడా బయట వేయించినారు. మనమే లేని మా ఊళ్ళో ఈ అవస్థ పడతా ఉండేది. మాత్రమే ఈ అవస్థ పడతా ఉండేది. మీరు ఎంత ఒకే ఊరా? మేము ఆటోలు వస్తాం సార్. ఆ ఊరోళ్ళు ఇంకా ఒక ఆటోకి వచ్చినారు. అంతా ఒకే ఊరు వాళ్ళు. 500 ఇస్తాం బాగా, 500 ఇస్తాం. ఒక్క అమ్మని కాలేదు ఆ రోజు అన్నీ వేసుకొస్తాం. లేదు సంతలో మందు కొడతానని వేస్తాం అంతే. నీకు నేర్పిస్తా నేను రేపు ఆరంభిస్తాను. దీన్ని కూడా ఎత్తలేదనా? ఇది ఈ సంతకు సంబంధించింది కాదు కదా ఇదే? డైలీ మార్కెట్ వాళ్ళ. అవును, ఎత్తేసిపోవాలి కదా వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కాలేదు.